నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో పీపీపీలో ఆ టెండర్లకి ఎవ్వరూ బిడ్ వేయడానికి రాలేదు. ఆ తర్వాత జరుగుతున్న సీక్వెన్స్ మనం చూస్తూనే ఉన్నాం, అందరి దృష్టిలోనే ఉంది. ప్రత్యేకంగా నేను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరి వైపు నుంచి ఒకవేళ తప్పు జరుగుతుంది, లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భయపడి రావట్లేదా? ఆ మధ్య ఒక అంటే ఏ మీడియా ఛానల్ వాళ్ళదో కన్వెన్షన్ నాకైతే గుర్తులేదు, కానీ ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్లో మోడరేటరు కేటీఆర్ని ఒక ప్రశ్న అడుగుతాడు. అప్పుడు కేటీఆర్ ఐటీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్న రోజుల్లో, ఇవాళ హైదరాబాదు ఐటీ రంగంలో ఈ స్థాయికి ఎమర్జ్ అవటం మీ కృషేనా అని అడుగుతాడు. అడిగినప్పుడు అతను చెప్తాడు, అండూ క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇవాళ హైదరాబాద్ అనేది ఐటీ మ్యాప్లో పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అసలు హైదరాబాదు ఐటీ ప్రపంచానికి పరిచయం కాకముందే బిల్ గేట్స్ని ఒప్పించి మైక్రోసాఫ్ట్ని ఇక్కడికి తీసుకొచ్చిన నాయకుడు ఆయన అని చెప్తాడు. ఇది మనందరం కూడా చాలా సందర్భాల్లో ఆ వీడియో విన్నాం, చూసాం. అంటే అండూ క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పని కేటీఆర్ గారు చెప్పిన అంశం గుర్తు చేసుకుందాం మనం. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం, ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కాలేజీలకి బిడ్డులు ఆహ్వానిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలా విడుదల చేసిన సందర్భంలో ఒక ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే ఒక బిడ్ దాఖలైంది. మిగిలిన 3 కాలేజీలకి ఒక బిడ్ కూడా దాఖలు కాల. దీనికి ముందు జరిగిన రాజకీయపరమైన రచ్చ కూడా మనకందరికీ తెలుసు. వైసీపీ పార్టీ ప్రభుత్వ విధానంతో విభేదిస్తూ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా కలిపి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఆ 1 కోటి సంతకాలు సమర్పిస్తూ ఆ 1 కోటి సంతకాలని 26 జిల్లాల్లో కూడా ఊరేగింపులు నిర్వహింపజేసి తర్వాత ఆ 1 కోటి సంతకాల పత్రాలని లోక్భవన్కి తీసుకెళ్ళి గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ, అలా హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మేరకు ఎవరైనా బిడ్ దాఖలు చేసి ఆ కాలేజీల నిర్మాణంలో భాగస్వాములు అయితే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి 2 నెలల్లోనే అలా బిడ్డు దాఖలు చేసి కాలేజీలో భాగస్వాములు అయిన వాళ్ళని అరెస్టు చేసి జైలుకి పంపిస్తామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన బిడ్డు దాఖల్లో ఒక బిడ్డు కూడా దాఖలు కాల. దాంతో సహజంగా ఏమనిపిస్తుంది అంటే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో దొరికే సాక్ష్యాధారాలని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. సీన్ ఆఫ్ అకరెన్స్లో అక్కడ పరిస్థితులు, పరిణామాలను విశ్లేషించుకుంటే ఆ క్లూస్ టీము సేకరించగలిగే సాక్ష్యాధారాలు, ఆ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేదంటే కుక్క ద్వారా, అంటే వాళ్ళ దాన్ని ఏమంటాం కదా, డాగ్ స్క్వాడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసే సాక్ష్యాధారాలు కావచ్చు, వీటిని మొట్టమొదటిగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. అక్కడ ప్రాథమికంగా అందే సాక్ష్యాధారాలని. ఇప్పుడు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వటం, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం బిడ్డులను ఆహ్వానించడం, అలా ఆహ్వానించిన తర్వాత బిడ్డులు దాఖలు కాకపోవటం, ఇవి చూసిన తర్వాత సహజంగా అనిపించే ప్రక్రియ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు. ఆయన బెదిరింపులతోటి భయపడి ఎవరు బిడ్డులు దాఖలు చేయడానికి ముందుకు రాలేదు. ఇక్కడ దీన్ని పాస్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు గతంలో. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని మేము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీ రాష్ట్ర ప్రజలు మీరు 2019కి ముందు ఆ రోజు రాజధాని నిర్మాణం కానీ పారిశ్రామిక సంస్థలను రప్పించడంలో కానీ చూపిన చొరవకి వ్యతిరేకంగా మిమ్మల్ని 2019లో ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన నేపథ్యంలో మీరు చేసుకున్న చాలా పారిశ్రామిక ఒప్పందాలు ఆయన ప్రభుత్వ హయాంలో రద్దయ్యాయి. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే ఇవాళ మీతో చేసుకున్న ఒప్పందాలు రేపు మళ్ళీ రద్దు కావని గ్యారంటీ ఏంటి? మీ ప్రజలు మళ్ళీ ఆయన గెలిపించడానికి నమ్మకం ఏంటి అని చెప్పని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర బ్రాండింగ్కి
ఈ పెట్టుబడిదారులకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక అడ్డుగోళ్లాగా నిలబడ్డాడు. మేము ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాలకుడిగా రావడానికి ఆస్కారం లేదు, మీరు ధైర్యంగా ముందుకు రండి అని చెప్పని మేము వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నామని చెప్పని చెప్తూ వచ్చారు. అంటే ఒక ఓరల్ అష్యూరెన్స్ ఇస్తూ వచ్చారు. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా వివిధ రంగాలకు సంబంధించి, అంటే ఆక్వా రంగానికి సంబంధించి, టూరిజం రంగానికి సంబంధించి, అలాగే ఎంఎస్ఎంఈ రంగాలకు సంబంధించి, క్వాంటమ్కి సంబంధించి, పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఇట్లా రకరకాల పాలసీస్ని కూడా అనౌన్స్ చేస్తూ వచ్చారు. మావి మెరుగైన పాలసీస్, మీరు ఇక్కడ చొరవ చూపించి మీరు కనుక పెట్టుబడులు పెట్టిన పక్షంలో ప్రభుత్వ పరంగా మా వైపు నుంచి ఈ సహకారం ఉంటుంది అని చెప్పని. ఈ ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అనుబంధం, రాష్ట్రంలో కేంద్రంలో అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యం, చంద్రబాబు నాయుడు గారికి పాలకుడిగా ఉన్న సుదీర్ఘ అనుభవం, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ కలగలిసి మరి వాళ్ళ 18 నెలల్లోనే మొన్న విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు కన్నా ముందే సుమారుగా 10,50,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అయినాయి కదా. సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఎస్ఐబిపి క్లియరెన్స్ అంటే క్యాబినెట్ క్లియరెన్సెస్ కూడా అయిపోయినాయి కదా. అలాగే మొన్న పారిశ్రామిక పెట్టుబడిదారుల సదస్సు తోటి ఇంకొక 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారు అయినాయి కదా. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఒక భూతద్దంలో చూసి మళ్ళీ రేపు ఇతను వస్తే ఏంటి అని భయపడే పరిస్థితులే ఉంటే, మరి వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత వేగంగా ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు కాలేదే. ఈ తర్వాత తెలంగాణ కూడా సిఏఏ కన్వెన్షన్ ఏర్పాటు చేసింది కదా ఫ్యూచర్ సిటీలో. మరి తెలంగాణ ప్రభుత్వానికి 5.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల ఒప్పందాలు పారిశ్రామిక సదస్సులో, పెట్టుబడిదారుల సదస్సులో జరిగాయి కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసి భయం వేస్తే ఇవాళ కాగితాల మీద ఒప్పందాలు కాదు, 1,85,000 కోట్ల రూపాయల ఎన్టీపీసీ ఒప్పందం, 95,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ ఒప్పందం, 1,61,000 కోట్ల రూపాయల ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంటు. ఈ ఒప్పందాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వేగంగా పాలసీస్ని మార్పు చేర్పులు చేస్తుంది కదా. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. ఒక మాట, వాళ్ళని జైల్లో పెడతామని అనలేదుగా జగన్. అంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించాడు వాళ్ళ పార్టీ. వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ భూసేకరణ విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇది నా క్రెడిట్, నేను తెచ్చిన సంస్థ అని చెప్పని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఇవాళ 100కి 100 రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినా సరే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వాటిని పరిగణలోకి తీసుకోవటంలా. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ, టూరిజంకి సంబంధించి కూడా వేలాది కోట్ల రూపాయల డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్, అవి కూడా ఏదో ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయ్యి కాదు, ఒక సర్టెన్ పాకెట్కో ఒక ప్రాంతానికో కన్ఫైన్ అయ్యి ఉండట్లా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాలకు సంబంధించిన పారిశ్రామిక పెట్టుబడి ఒప్పందాలు ఖరారు అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మొన్న అతని స్టేట్మెంటు, ఆ తర్వాత బిడ్లు దాఖలు కాని నేపథ్యంలో 24వ తారీఖు ఉదయం దీని మీద ఒక శాటిలైట్ ఛానల్ డిబేట్లో నేను పార్టిసిపేట్ చేశాను, లైవ్ డిబేట్లో. అలా పార్టిసిపేట్ చేసినప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూనే మాట్లాడా, ఇతని ఈ విధంగా థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని చెప్పని. ఆ డిబేట్ పూర్తయిపోయిన తర్వాత నాకు ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఆయన కూడా ఒక పర్టికులర్ మెడికల్ కాలేజీకి ఆసక్తి కనపరిచి ప్రభుత్వంతో చర్చలు జరిపిన బృందంలో సభ్యుడు. ఓకే. ఆయన నాకు చెప్పింది ఏంటి అంటే, ప్రభుత్వం చాలా రంగాలకు సంబంధించి పాలసీస్ని ప్రకటించున్నారు. ఆయా రంగాల్లో ప్రకటించిన పాలసీసు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పాలసీస్ కన్నా మెరుగ్గా కనిపించాయి కాబట్టి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న, ప్రభుత్వం ప్రకటించిన గైడ్లైన్స్ ఒక వ్యాపార దృక్పథంతో పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా లేవు. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చారిటీగా ఏదైనా ఒక సంస్థ ముందుకొచ్చి వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద, అంటే లాభాపేక్ష లేకుండా ఒక కళాశాల నిర్మాణంలో భాగస్వాములు అయ్యుండి ప్రజాసేవ చేయటం కోసం ఏదైనా ఒక సంస్థ ముందుకొస్తే వాళ్ళకు అనుకూలమైన పాలసీస్ని ప్రభుత్వం ప్రకటించింది తప్ప, వ్యాపార దృక్పథంతో ఇవాళ ఒక కళాశాల నిర్మాణం చేయాలి అని అంటే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ముడిపడి ఉన్న అంశం.
అలా పెట్టుబడి పెట్టిన తర్వాత రేపటి రోజున దాని మీద ఏం లాభం వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న పాలసీ పెట్టుబడిదారులకు అనుకూలంగా లేదు. అందువల్ల కమర్షియల్గా వైబుల్ కాదు కాబట్టి చాలా సంస్థలు ప్రభుత్వంతో ఈ ప్రీ బిడ్ చర్చల్లో పాల్గొన్నా కూడా ఈ పాలసీని మార్చమని చెప్పని కొన్ని సవరణలు ప్రతిపాదించిన మేరకు వాళ్ళు ఈ బిడ్డులో పాల్గొనలేదు అని చెప్పారు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి కాదు, వాళ్ళ కమర్షియల్ వైబిలిటీ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పాల్గొల. ప్రభుత్వం 100% దాన్ని పునరాలోచన చేసుకుంటుంది. ఎందుకంటే ఇవాళ ఎన్ని సంస్థలు ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్ల పెట్టుబడి పెట్టి సంస్థలు ఏం చేస్తారు? సిఎస్ఆర్ ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్స్ అయితే వాళ్ళు లక్షల కోట్ల రూపాయల నిధులు చేతిలో ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా చారిటీ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. లేదు, స్థానికంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసుకున్న పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలి అనేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్వహణ కోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ముందుకొచ్చి ప్రభుత్వానికి నిర్మాణం చేసి ఇచ్చి ఆ హాస్పిటల్ నిర్వహణ కొనసాగించుకుంటూ ఉండి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయి? ఇవాళ 100 కోట్లు 200 కోట్లు పెట్టుబడి పెడితే దాని ద్వారా ఈ వ్యాపార అవకాశం ఉంటుంది అనుకుంటే ముందుకు వచ్చే సంస్థలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇదేంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఏదో ప్రైవేట్గా వచ్చేటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టే ఉద్దేశంతో పీపీపీలో ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి లాభం జరగట్లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి లాభం చేకూర్చే విధానం ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఇవాళ పెట్టుబడిదారుని అని కాకుండా చారిటీగా ముందుకొచ్చే వాళ్ళ కోసం ఒక పాలసీ డిజైన్ చేశారు. అది కమర్షియల్గా వైబుల్ కాక చర్చలు జరిపినా ఆసక్తి కనపరిచిన సంస్థలు కూడా వెనకడికి వేశారు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పూర్తి లాభాపేక్షతోటే వాళ్ళు కాలేజీలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, నారాయణ చైతన్య లాంటి జూనియర్ కాలేజీల నుంచి మొదలుపెట్టి ఇవాళ ప్లే స్కూలు నర్సరీ నుంచి మొదలుపెట్టిన ప్రైవేట్ కాన్వెంట్లు, స్కూల్స్, కిండర్ గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు లాభాపేక్షతోటే వాళ్ళు ఆ సంస్థలు ఏర్పాటు చేసేది. అంతేగాని మేమేదో నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద సమాజాన్ని ఉద్ధరించడానికి సేవ చేయడానికి మేము కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని వచ్చేవాళ్ళు నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంటారు. అయితే దీనికి నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగితే ఒక కొత్త భాష్యం తెర మీదకి తీసుకొచ్చారు. ఒకటి, కాంట్రాక్టర్లకు ఇది పెట్టుబడిదారులకు వైబుల్ కావట్లేదు కాబట్టి నిబంధనలు సరళీకరించి వాళ్ళకు దోచిపెట్టడానికి నిబంధనలని ఇదిగో ఇప్పుడు మనం వెళ్తున్న నిబంధనలతో వెళ్తే వాళ్ళకి వైబుల్ కావట్లేదు కాబట్టి ఎవరు పీపీపీలో బిడ్ వేయడానికి రావట్లేదు కాబట్టి సరళీకరించి వాళ్ళకి లాభం చేకూర్చాలో వాళ్ళకు దోచిపెడదాం, ఇదొకటి. రెండోది, ఇప్పుడు అతను ఎవరో వచ్చాడు కదా, కిమ్స్ హాస్పిటల్ తరపున ఓ డాక్టర్ ఎవరో వేశారని మేము పొరపడ్డామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. అది పక్కన పెడితే ఆ వచ్చిన వ్యక్తి ఎవరికో బినామీ అయి ఉంటాడు. అతని పేరు మీద బిడ్ వేయించి తర్వాత బినామీ రూపంలో తీసుకుపోయే ప్లాన్ ఇది అనేది నేను సాక్షిలో డిబేట్ జరిగింది. మరి ఆ డిబేట్ని ఈరోజు సాక్షి ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఎందుకు వేయలేదో నాకు అర్థం కాలేదు. వాస్తవానికి వేయాలి, వాళ్ళు ఎందుకు వేయలేదు? లోపల ఎక్కడో జస్ట్ కిమ్స్ మాకు సంబంధం లేదు అన్న విషయాన్ని లోపల పేజీల్లో ఎక్కడో ఒక చిన్న వార్త వేశారు. అయితే ఈ భాష్యానికి మీరిచ్చే ఇదేంటి? ఇక్కడ ఒకటి, ప్రభుత్వం ఇర్రేషనల్గా ప్రభుత్వ వనరుల్ని ఎవరో ప్రైవేటు వ్యక్తులకు దోపిడీ చేసుకోవడానికి ఆస్కారం కలిగించే పాలసీస్ అడాప్ట్ చేసుకుంది అనుకుందాం. మీరు దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళండి, ఆ హక్కు మీకు ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్లో ఉన్న ఇర్రేషనల్ ఇష్యూస్ని సవాల్ చేసే అధికారం, హక్కు మీకు ఉంది. అవును కదా. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలై 19వ తారీఖు రోజు తీసుకొచ్చిన జీవో నెంబర్ 107 and 108 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 35% మేనేజ్మెంట్ కోటా అండ్ 15% ఎన్ఆర్ఐ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి 12 లక్షల రూపాయల ఫీజు, ఎన్ఆర్ఐ కోటాకి 35 లక్షల రూపాయల ఫీజు అని చెప్పని డిసైడ్ చేస్తూ ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోకి ఏ సమాధానం చెప్తాడో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళ సాక్షి మీడియా, వాళ్ళ సోషల్ మీడియా సమాధానాలు చెప్పి ఆ తర్వాత ప్రభుత్వాన్ని వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇష్యూలో విమర్శ చేస్తే సహేతుకంగా ఉంటుంది తప్ప, మేము ద్వారాలు తెరిచాం, వీళ్ళు కిటికీలు కూడా తెరవడానికి వీల్లేదు అని చెప్పని ఇవాళ
ఈ ప్రభుత్వాన్ని నిందించడం కోసం దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలి అనుకుంటే 100% సమాధానం చెప్పుకొని తీరాల్సిన స్టేజ్లోనే మీరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ.